ఉన్మాది రామ్ గోపాల్ వర్మ, సమాజానికి పట్టిన చీడపురుగు రామ్ గోపాల్ వర్మ నా మీద పెట్టిన కేసుకు సంబంధించి సిఐడి వారు ఇచ్చిన నోటీస్ ప్రకారం ఉదయం 10 గంటల నుండి విచారణకు హాజరయ్యాను. సిఐడి అధికారులు అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పాను. ఇటీవల వ్యూహం సినిమాకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ లో 2 ప్రధాన కులాల మధ్య గొడవ పెట్టే లక్ష్యంతో రామ్ గోపాల్ వర్మ సామాజిక సామరస్యతని దెబ్బతీసే విధంగా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడేటప్పుడు ఒక కులాన్ని, చంద్రబాబు నాయుడు గారి గురించి, లోకేష్ గారి గురించి మాట్లాడేటప్పుడు తెలుగుదేశం పార్టీని, అలాగే వాళ్ళ కుటుంబాల్లో ఉన్న మహిళల్ని రామ్ గోపాల్ వర్మ అశ్లీలంగా, అసభ్యంగా మాట్లాడటాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఇలాంటి సంఘ వ్యతిరేక ఆలోచన విధానాన్ని ఖండించాలి అనే లక్ష్యంతో నేను రామ్ గోపాల్ వర్మని ఒక మాట అనడం జరిగింది. నా మీద కేసు పెట్టిన తర్వాత నేను రామ్ గోపాల్ వర్మకి ఫోన్ చేశాను. ఎందుకు అంటే నా అభిప్రాయం చెప్పడానికి ఫోన్ చేశాను. రామ్ గోపాల్ వర్మ నా ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఇదిగో ఇప్పుడు కూడా మళ్ళీ రామ్ గోపాల్ వర్మకు ఫోన్ చేస్తున్నాను. ఈ విధంగా రామ్ గోపాల్ వర్మతో మాట్లాడి నా అభిప్రాయం ఏంటో చెప్పాలని కూడా ప్రయత్నం చేశాను. అతను నా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. పైగా ఈ రోజు నాకు సిఐడి వాళ్ళు చెప్పిన దాని ప్రకారం వాళ్ళ మాటల్లో నాకు అర్థమైంది ఏంటంటే జీవితంలో మొట్టమొదటిసారి రామ్ గోపాల్ వర్మ భయపడ్డాడంట. నేను మళ్ళీ రామ్ గోపాల్ వర్మకి చెప్తున్నాను, మంచి సినిమాలది, నిన్ను అభిమానిస్తారు. అలా కాకుండా సమాజానికి నష్టం కలిగించే సినిమాలు, సామాజికంగా విద్వేషాలు రెచ్చగొట్టే సినిమాలు తీస్తే ఇలాంటి పరిస్థితే వస్తుంది. ఒళ్ళు దగ్గర పెట్టుకొని సినిమాలు తీయమని ఇంకోసారి చెప్తూ